ఆచి చికెన్ మసాలా. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కౌకూర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గతేడాది అంజు అనే మహిళ అదృశ్యమైనట్లు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంజు అదృశ్యంపై విచారణలో భాగంగా పలు కోణాల్లో విచారించగా చిన్న కుమార్తె అల్లుడిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల విచారణలో కన్న తల్లిని హతమార్చినట్లు పోలీసుల ఎదుట చిన్న కుమార్తె అల్లుడు అంగీకరించారు. కన్న తల్లిని కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు తెలిపారు. ఘటనా స్థలిలో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కౌకూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గతేడాది అంజు అనే మహిళ అదృశ్యమైనట్లు జవహర్ నగర్ పిఎస్ పరిధిలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంజు అదృశ్యంపై విచారణలో భాగంగా పలు కోణాల్లో విచారించగా చిన్న కుమార్తె అల్లుడిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల విచారణలో కన్న తల్లిని హతమార్చినట్లు పోలీసుల ఎదుట చిన్న కుమార్తె అల్లుడు అంగీకరించారు. కన్న తల్లిని కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు తెలిపారు. ఘటనా స్థలిలో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నిందితులపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఇక తల్లిని హతమార్చిన సంఘటనకు సంబంధించి డీసీపీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దీంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ బై ఇంపర్సనేషన్, అంటే ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తిని పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ప్లాట్లను అక్రమంగా గ్రాప్ చేసే కేసులు 2 రిపోర్ట్ కావడం జరిగింది. దీంట్లో ఒక కేసులో రమాదేవి అనేటటువంటి కంప్లైంట్. దీనికి సంబంధించి ఏం జరిగిందంటే రమాదేవి ఆమె భర్త అప్పారావు అని ఉంటారు. వాళ్ళిద్దరు బ్రతికుండగానే వాళ్ళిద్దరికి డెత్ సర్టిఫికెట్లు అక్యూజ్డ్ పర్సన్స్ తెచ్చుకొని వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మానస. ఆ అమ్మాయి ప్లేస్లో కూడా ఇంకొక అమ్మాయిని దీప అనే అమ్మాయిని పెట్టేసి వీళ్ళిద్దరు చనిపోయారు, వీళ్ళ వారసురాలు ఈ దీప అని చెప్పేసి ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఒకటి దొంగ సర్టిఫికేట్ రూపొందించుకొని ఈ దొంగ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఏదైతే వాళ్ళకు ఒక ప్లాట్ ఉంటుందో ఆ ప్లాట్ పేపర్లు పోయినాయి, మా తల్లిదండ్రులు చనిపోయినరు కాబట్టి నా పేరు మీద నేను ఒక్కరినే వారసురాలని అని చెప్పేసి ఈవెన్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్తారు. ఇది జనరల్గా అయితే రిజిస్టర్ ఆఫీస్లో చేయరు, కానీ ఇదేంటంటే రిజిస్టర్ ఆఫీస్ సిబ్బంది కూడా కొల్యూడ్ అయ్యే క్రమంలో వాళ్ళు కూడా కొల్యూడ్ అవుతారు. కొల్యూడ్ అయిపోయి ఎవరైతే దీప అనే అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసినాక మళ్ళీ వీళ్ళు ఫర్దర్గా మళ్ళీ అమ్మాయి పేరు మీదనే ఉంటే రేపు ప్రాబ్లం అవుతుందని దీని లింక్ డాక్యుమెంట్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధి కౌకూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గతేడాది అంజు అనే మహిళ అదృశ్యమైనట్లు జవహర్ నగర్ పిఎస్ పరిధిలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంజు అదృశ్యంపై విచారణలో భాగంగా పలు కోణాల్లో విచారించగా నిన్న కుమార్తె అల్లుడిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల విచారణలో కన్న తల్లిని హతమార్చినట్లు పోలీసుల ఎదుట చిన్న కుమార్తె అల్లుడు అంగీకరించారు. కన్న తల్లిని కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు తెలిపారు. ఘటనా స్థలిలో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్టోబర్ 2025లో మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది.
ఆ కంప్లైంట్ చూసినప్పుడు అప్పటికే మే 2025లో వాళ్ళ అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇన్ని నెలల పాటు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కేసు రిజిస్టర్ చేసిన అనంతరము ఇనిషియల్ గా ఆ మిస్ అయిన మహిళకు 2 కూతుర్లు ఉన్నారు. ఆ 2 కూతుర్లు కూడా ఆ అమ్మాయి ఎవరితోటన్నా వెళ్ళిపోయి ఉంటుంది అనేటటువంటి అనుమానం వ్యక్తం చేయడంతో అక్టోబర్లో రిజిస్టర్ అయిన కేసులో అదే దిశగా జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఆ మహిళ యూజ్ చేసిన ఫోన్ నెంబర్లు కానీ అవి ఆమె పనిచేసిన ప్రదేశాలను పరిశీలించినప్పుడు సో అటువంటి కాంటెంట్ ఏమి దొరకలేదు మాకు. సో దాని మీద తర్వాత అదే దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో పిల్లల బిహేవియర్ మీద కొద్దిగా అనుమానం రావడం జరిగింది. కానీ సుమారు 4 నెలల పాటు ఎటువంటి క్లూస్ రాలేదు. రీసెంట్గా లాస్ట్ వీక్లో కొన్ని క్లూస్ లభించడంతో దాని దిశగా మరింతగా దర్యాప్తు చేయగా ఈ హత్య విషయం బయటపడింది. దీంట్లో ఈ అంజు అనే మహిళకు చిన్న కూతురు ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పేరు చెప్పడం కుదరదు. సో ఆ మైనర్ అమ్మాయికి సోషల్ మీడియా ద్వారా మాంటీ అనే అక్యూజ్డ్ అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది. కాకపోతే మైనర్ అమ్మాయి కావడంతో వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024లోనే జవహర్ నగర్ పిఎస్లో పోక్సో యాక్ట్ కేసు నమోదైంది అబ్బాయి మీద. దాని మీద అతను 50 రోజుల పాటు రిమాండ్ పోవడం జరిగింది. తదనంతరం జైలు నుంచి వచ్చినాక కూడా ఆ అమ్మాయితో రిలేషన్ కంటిన్యూ చేయడంతో మరొక సందర్భంలో బొలారం పిఎస్ లిమిట్స్ లో మళ్ళీ శారీరకంగా కలిసిరని తెరవడంతో వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద మరో కేసు రిజిస్టర్ అయింది. దాని మీద మరోసారి అరెస్ట్ అయిండు. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని వీళ్ళ మహిళ ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదర్కి ఇనిషియల్ గా ఆ అబ్బాయి జాబ్ విషయంలో కానీ ఆ అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కానీ ఆమె సాటిస్ఫాక్షన్ గా లేకపోబట్టి ఈ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవచ్చు, తర్వాత మంచి సంబంధం కాదనే విషయంతో అవాయిడ్ చేయడం ఆమె చేసింది. దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా వీళ్ళ మదర్ ఉన్న రోజులు వీళ్లకు మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆమెను చంపేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చి దానికి అనుగుణంగా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగా మే 2025 12వ తారీఖున ఆ మహిళ కుక్కుగా పనిచేస్తుంటుంది. ఆమె మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ 1 o'clock వస్తుంది. సో ఆమె అదేవిధంగా పెద్ద కూతురు డిమార్ట్ లో పనిచేస్తుంది. ఆమె ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ నైట్ 7-8 వరకు కూడా రాదు. సో ఆ విధంగా ఆ రోజు ఏదైతే ఈమె కుకింగ్ కొరకు బయటికి వెళ్ళినప్పుడు ఇతనికి ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది మాంటీని. ఈ చిన్న అమ్మాయి మాంటీ అనే అబ్బాయి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ మహిళ యాసిటీస్ గా 12 గంటలకు తన పని చేసుకొని ఇంటికి రావడం జరిగింది. రాగానే ఈ చిన్న అమ్మాయి డోర్ క్లోజ్ చేసింది. ఈ ముందే వీళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి ఆ వెజిటబుల్ నైఫ్ తోటి ఈ మాంటీ అనే అక్యూజ్డ్ ఆమెను స్టాబ్ చేయడం జరిగింది. ఆ స్టాబ్ చేసే క్రమంలో ఆమె రెసిస్ట్ చేసేటప్పుడు కూడా చిన్న అమ్మాయి పట్టుకోవడం జరిగింది ఆమె కదలకుండా. ఎప్పుడైతే ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ డెడ్ బాడీని ఇంట్లోనే బెడ్ కిందకి జరిపి దాచిపెట్టడం జరిగింది. దాని తర్వాత డెడ్ బాడీని ఏ విధంగా వాళ్ళు డిస్పోజ్ చేయాలనేటటువంటి దాంట్లో వాళ్ళకు సరైనటువంటి కన్క్లూజన్కి రాలేకపోవడంతో ఆ రోజు అట్లాగే ఉంచిండ్రు. సో ఈవినింగ్ ఎప్పుడైతే పెద్ద అమ్మాయి ఇంటికి వచ్చిందో తల్లి మీద చెప్పడం జరిగింది. ఎవరో ఫోన్ చేసి వెళ్ళింది, అమ్మ ఎవరితోటో వెళ్ళిపోయింది, 4 రోజుల దాకా రానన్నది అని చెప్పడంతో ఆ పెద్ద అమ్మాయి కూడా నమ్మింది ఆ విషయాన్ని. వీళ్ళిద్దరు రిలేషన్ గురించి పెద్ద అమ్మాయికి ఐడియా ఉండడంతో వీళ్ళు బెడ్రూమ్ లో ఉంటే ఆ అమ్మాయి డిస్టర్బ్ చేయలేదు. సో ఆ నైట్ అయిపోగానే మళ్ళీ మార్నింగ్ యథావిధిగా ఆమె పనికి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీళ్ళకి డెడ్ బాడీని బయటికి తీసుకెళ్లడానికి పరిస్థితులు అనుకూలించలేదు. సో ఈవినింగ్ మళ్ళీ ఏదైతే కొంచెం స్మెల్లింగ్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అదే రూమ్ లో వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేస్తే దాన్ని పూడ్చిపెడితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకు. దాంతో ఆ రోజు నైట్ కూడా వీళ్ళు రూమ్ స్ప్రేయర్లు ఇటువంటివి యూజ్ చేసి ఆ స్మెల్ రాకుండా మేనేజ్ చేయగలిగినారు. మళ్ళీ మరునాడు పెద్దమ్మాయి ఎప్పుడైతే తన జాబ్కి వెళ్తుందో వెళ్ళగానే వీళ్ళు బెడ్ ఏదైతే బెడ్రూమ్ లో బెడ్ ఉంటుందో దాని కింద ఫ్లోరింగ్ నాపబండలాగా ఉంటాయి, దాన్ని తొలగించేసి డిగ్ చేసిండ్రు. 3-4 feet వరకు డిగ్ చేసేసి బయటికి వెళ్ళి రిసాల బజార్లో ఒక 2 సిమెంట్ బ్యాగులు కొనుగోలు చేసి ఆ వచ్చి సిమెంట్ తోటి వాటర్ కలిపేసి దాన్ని ఫిల్అప్ చేసేసారు. మళ్ళీ యథావిధిగా నా బండలు పెట్టడం జరిగింది. సో ఈవినింగ్ పెద్ద అమ్మాయి మళ్ళీ వచ్చిన తర్వాత అరే ఏమైందని చెప్పేసి అడిగితే ఇట్లా ఎలకలు పందికొక్కులు మొత్తం అవి చేస్తున్నాయి అందుకని చెప్పేసి సిమెంట్ వేసినాం అక్క అని చెప్పింది. దాంతో ఆ అమ్మాయి కూడా నమ్మింది. ఇక ఆ క్రమంలో తర్వాత వాళ్ళ అమ్మ
ఎవరితోటో వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళకు హస్బెండ్ లేడు. హస్బెండ్ మిలిటరీలో పనిచేసేవాడు. ఎవరైతే డిసీజ్డ్ ఉమెన్ ఉందో అతను 5 years బ్యాక్ ఈమెను వదిలేయడం జరిగింది వేరే రిలేషన్లో. దానివల్ల ఈమె కూడా ఎట్టన్నా పోయి ఉంటుంది అనేటటువంటి క్రమంలోనే వీళ్ళు ఉన్నారు. సో దాంట్లో పోలీస్ కంప్లైంట్ ఈ పెద్ద అమ్మాయిని ఏమని మిస్లీడ్ చేసినట్టు వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ వీక్ ఇంకా రావట్లేదని మేము పోలీస్ స్టేషన్కి పోయినాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అని పెద్ద అమ్మాయికి చెప్పడం జరిగింది. సో పెద్ద అమ్మాయి అదే ట్రాన్స్లో ఉండింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరని. కానీ అక్టోబర్కి వచ్చేటప్పటికి వీళ్ళకు ఆ డబ్బులేమో అవసరం పడి వీళ్ళ మదర్ ఇచ్చిన చిట్టి ఒకటి పెండింగ్ ఉండింది, ప్రైవేట్ చిట్టి. ఆ చిట్టి డబ్బుల కొరకు అని చెప్పేసి వీళ్ళ అక్కను ఒప్పించేసి అమ్మ ఎట్లా రావట్లేదు డబ్బులు తెచ్చుకుందామని చెప్పేసి తీసుకెళ్తుంది. అతను తీసుకెళ్తే ఆ చిట్టి అతను మీ మదర్ ఇచ్చినది మీకు ఎట్లా ఇస్తాము ఇవ్వము అని చెప్పేసి అతను చెప్తే మా అమ్మ ఇట్లా వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి రాదు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అట్లయినా సరే నేనేం నమ్మడానికి లేదు, మీరు పోలీస్కి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఉంటే నేను నా దగ్గర పెట్టుకొని మీకు ఇస్తారు, రేపు మళ్ళీ మీ మదర్ వచ్చి అడిగినా కానీ నాకు ఆధారం ఉంటుంది అని చెప్పడంతో అప్పుడు వీళ్ళు అక్టోబర్లో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. చేసి ఇనిషియల్గా ఇదే ప్రాజెక్ట్ చేస్తారు, ఎవరితోటో రిలేషన్లో వెళ్ళిపోయింది అనేటటువంటి దాంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఇనిషియల్గా అదే క్రమంలో వెళ్ళి ఆమె సిడిఆర్లో ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తులను వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఈ దశలోనే జరిగింది ఇన్వెస్టిగేషన్ అంతా. అది ఇప్పుడైతే మాకు దాంట్లో ఏం క్లూస్ రాలేదో వీళ్ళ మీద సస్పిషియస్ ఉన్న తర్వాత అప్పుడు వీళ్ళ మీద నిఘా పెడితే ఒక ఇంటర్నల్ క్లూ దొరికింది, దాన్ని డిస్క్లోజ్ చేయడం కుదరదు. సో ఆ క్లూ ద్వారా మరింతగా దాన్ని దర్యాప్తు చేసి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మాంటిని తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకొచ్చి విచారిస్తే ఆ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. జరిగిందంతా వివరంగా చెప్పిండు. సో దాని ప్రకారము మాంటిని అదేవిధంగా